ఏవైనా డేర్లు కానీ ఛాలెంజెస్ కానీ చేయాలనుకుంటే జనరల్ విషయాల్లో చేసుకోవాలి. అంతేగాని ఇలా శ్మశానానికి వెళ్ళాలి, రాత్రంతా అక్కడే ఉండాలి అని ఇలా ప్రాణాల మీదకి వచ్చే ఛాలెంజెస్ ఎవరైనా చేస్తారా? అది చాలా తప్పు కదా. రవి కూడా ఇలాంటి తప్పే చేసి ఆల్మోస్ట్ తన ప్రాణాలు పోయే స్టేజ్కి వెళ్ళిపోయాడు. అసలు ఎవరు ఆ తెల్ల చీరలో ఉన్న ఆత్మ? ఆ పాప రవిని ఎందుకు కాపాడింది? ఆ తెల్ల చీరలో ఉన్న ఆత్మకి ఆ పాపకి ఏదైనా సంబంధం ఉందా? ఇవన్నీ ఈ పార్ట్ 2 వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు రహస్య తెలుగు హారర్ స్టోరీస్. రహస్య పార్ట్ 1 కావాలంటే కింద లింక్ ఉంది, క్లిక్ చేసి చూసేయండి. అలా రవి ఆ రోజు రాత్రి తనకి జరిగిందంతా తన ఫ్రెండ్స్తో వాళ్ళ అమ్మతో చెప్తుంటే పక్కనే ఉన్న వాళ్ళ తాతయ్య అదంతా విన్నారు. విని రవి ఆ అమ్మాయి ఎవరు అని అడిగితే ఆయన ఆ తెల్లచీరలో ఉన్న ఆత్మ గురించి చెప్పడం స్టార్ట్ చేశారు. తను ఎవరంటే ఆ శాంతివనం ఉంది కదా, శాంతివనంకి కాటి కాపరి ఉండేవాడు. అతని ఫ్యామిలీ అక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళకి పుట్టిన కూతురే ఈ వగీలి. ఈ వగీలి ఏంటంటే చిన్నప్పటి నుండి చాలా డిఫరెంట్గా బిహేవ్ చేసేది. తను ఎప్పుడు మనుషులతో మాట్లాడేది కాదు, ఎప్పుడు గాల్లోకి చూస్తూ ఎవరితోనో మాట్లాడుతున్నట్టు అలా బిహేవ్ చేస్తూ ఉండేది. వాళ్ళ అమ్మ నాన్న కూడా అదంతా గమనించారు, కానీ తనకున్నది ఏంటి అని తెలుసుకునే అంత ఆర్థిక స్తోమత అయితే వాళ్ళకి లేదు. తను ఏదైనా హాస్పిటల్కి కానీ ఏదైనా సైకాట్రిస్ట్ కానీ చూపించడానికి వాళ్ళ దగ్గర అంత మనీ లేదు. సో వాళ్ళు ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే అలా వాగిలి పూర్తిగా వాళ్ళ అమ్మ నాన్నతో కూడా మాట్లాడడం మానేసింది. ఎప్పుడు అలా గాల్లోకి చూసుకుంటూ మాట్లాడుతూ ఉండేది. అలా చూసిన వాళ్ళు ఏంటంటే తను ఆ శ్మశానంలో ఉన్న ఆత్మలతో మాట్లాడుతుంది, అందుకే మనుషులతో మాట్లాడడం మానేసింది అని అలా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అలా కొన్ని రోజులకి వగీలి వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. వాళ్ళు ఎందుకు చనిపోయారో ఎవరికీ తెలీదు. అప్పటి నుండి వగీలియే ఆ శ్మశానంలో పనులన్నీ చూసుకునేది. తను ఒక్కతే ఆ శ్మశానంలో ఆ చిన్న గుడిసెలో ఉంటూ ఆ శ్మశానానికి వచ్చిన వాళ్ళందరికీ హెల్ప్ చేస్తూ ఉండేది. తనని ఎవ్వరూ పట్టించుకునే వాళ్ళు కాదు. కొన్ని రోజులకి ఏమైందంటే వగీలి ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంది. అతను కూడా వచ్చి వగీలితోనే ఆ శ్మశానంలోనే ఉండేవాడు. అలా ఇద్దరు ఉంటూ అలా ఊర్లో వాళ్ళకి సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. కొన్ని రోజులకి ఏమైందంటే ఒక పాప శవం ఆ శ్మశానానికి తీసుకొచ్చారు. ఆ పాప ఎవరో ఎవరికి ఏం తెలీదు. ఈ పాప గురించి ఒక స్టోరీ చెప్పాలి. అదేంటంటే ఆ చిన్న పాప ఊర్లోకి రావడం కూడా ఎవరికి తెలీదు. ఆ చిన్న పాప ఒక్కతే అలా తిరుగుతూ ఉండేది. తనకి అమ్మా నాన్న కూడా ఉన్నట్టు కూడా ఎవరికి కనిపించేది కాదు. ఎప్పుడు కనిపించినా ఒక్కతే కనిపించేది. ఆ చిన్న పాప కనిపించడం స్టార్ట్ చేసిన కొత్తలో ఏంటంటే రాత్రులు ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ గుమ్మం దగ్గర చిన్న పాప ఏడుస్తున్నట్టు వినిపించేది. కొత్తలో అయితే భయపడి ఎవరు బయటికి రాలేదు, కానీ అలా కొన్ని రోజులు అయిన తర్వాత బయటకు తలుపు తీసుకొని వచ్చి చూసేవాళ్ళు. వాళ్ళు తలుపు తీసినప్పుడు అక్కడ ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఒక చిన్న పాప చెయ్యి మాత్రం వాళ్ళ గుమ్మం మీద మట్టి ముద్రలాగా పడి ఉండేది. వాళ్ళు ఏమనుకున్నారంటే ఏడుస్తుంది, కానీ డోర్ తీస్తే భయమేసి వెళ్ళిపోతుందేమో అనుకునేవాళ్ళు. అలా పాప ఊర్లో తిరుగుతూ ఉండేది. ఎవరైనా ఏమైనా పెట్టినా పాప ఏం తినేది కాదు, అలాగ కూర్చొని చూస్తూ ఉండేది. లేకపోతే ఇంటి దగ్గర గుమ్మాల దగ్గరికి వచ్చి నైట్ పూట ఏడుస్తూ ఉండేది, డోర్ తీస్తే ఉండేది కాదు. ఒకరోజు ఏమైందంటే ఒక పొలం గట్టు దగ్గర పాప కూర్చుని ఉంది. ఆ పొలంలో పని చేసుకుంటున్న రైతు ఉంటాడు కదా, తన భార్య వచ్చి ఆ పాపని పలకరించింది అనమాట. పలకరిస్తే ఆ పాప అలాగే ఆమె వైపు అలాగ కన్నార్పకుండా ఎమోషన్లెస్గా ఆవిడ వైపు అలా చూస్తూ ఉంది. అలా చూస్తుండేసరికి ఆవిడకి కొంచెం భయంగా అనిపించి తన భర్తను పిలుచుకొద్దామని వెనక్కి వెళ్ళి మళ్ళీ తన భర్తతో ఇద్దరు కలిసి వచ్చి చూసేపాటికి ఆ పిల్ల అక్కడ పడిపోయింది. అలా పడిపోవడం చూసి ఏంటి ఇలా పడిపోయిందని దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ పాపకి ప్రాణం లేదు. అలా కళ్ళు తెరిచి చూస్తుంది, కానీ తను చనిపోయినట్టు ఉంది. ఆ రైతు తన భార్య ఊర్లోకి వెళ్ళి ఇలా పాప తిరుగుతుంది కదా రోజు, తను చనిపోయిందని చెప్తే ఆ ఊర్లో వాళ్ళు కొంచెం కంగారు పడ్డారు. అసలు ఎవరో తెలియదు, ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, ఇలా సడన్గా చనిపోయింది, ఊరికి ఏమైనా అరిష్టం జరుగుతుందేమోనని అప్పటికప్పుడే వగీలి దగ్గరికి తీసుకెళ్ళి తనని పూడ్చేయమన్నారు.
తనని పూడ్చే టైంలో కూడా వాళ్ళు ఎవ్వరూ అక్కడ లేరు. వగీలీనే చూసుకోమని వాళ్ళందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అలా వగీలీ దగ్గరికి తీసుకెళ్లే టైంకి కొంచెం నైట్ అలా అయిపోయింది. ఇంకా వగీలీయే గొయ్యి తవ్వి ఆ పాపని లోపల పెడదామని చూస్తే ఆ పాప శరీరం ఏంటంటే తనకి మంచి శరీరంలాగా అనిపించలేదు. ఏదో ఒక రకమైన దూదిలాగా అనిపించి, అసలు ఆ పాప బాడీకి ఎముకలే లేనట్టు, ఓన్లీ ఒక్క శరీరమే ఉన్నట్టు, మాంసమే ఉన్నట్టు అలా వగీలీకి అనిపించింది. తనకు కొంచెం డౌట్ వచ్చి తన హస్బెండ్ ఉన్నాడు కదా, తనని పిలుచుకురావడానికి లోపలికి వెళ్ళింది. వచ్చినాక ఇద్దరు పూజ చేశారు. తర్వాత తెల్లారిన తర్వాత వగీలి వాళ్ళ హస్బెండ్ ఊర్లోకి వచ్చి గట్టిగా అందరి ముందు ఏడుస్తున్నాడు. నా భార్య చనిపోయింది, ఆ పాప సమాధిలోకి వెళ్ళిపోయింది నా భార్య అని ఇలా ఏడుస్తున్నాడు. ఊర్లో వాళ్ళందరికీ ఏం అర్థం కాలేదు. సమాధిలోకి వెళ్ళిపోవడం ఏంటి, పాపను సమాధి చేయమని ఇచ్చాం కదా, పాప చనిపోయింది కదా, పాప సమాధిలోకి వెళ్ళడం ఏంటి, నీ భార్య పెద్దది కదా అని ఏంటంటో విచిత్రంగా అతన్ని అడుగుతుంటే అతను ఏం చెప్పలేకపోతున్నాడు. ఒకటే మాట చెప్తున్నాడు, ఆ పాప నా భార్యని సమాధిలోకి లాక్కెళ్ళిపోయింది అని ఇలాగ చెప్తూ పిచ్చిగా అరుస్తుంటే తనని వెంటనే దగ్గర ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. అలా కొన్ని రోజులకి అతను ఆ ఊర్లో నుండి వెళ్ళిపోయాడు, వగీలి వాళ్ళ హస్బెండ్. ఇంకా వగీలి ఏమైందో కూడా ఎవరికీ తెలీదు. తనని ఎవరు ముందే పట్టించుకోరు. తను చనిపోయినాక కూడా ఎవరు తనని పట్టించుకోలేక అందరూ వగీలిని మర్చిపోయారు. కొన్ని రోజులకి ఏమైందంటే వగీలి ఆ రోజు పాపని తీసుకెళ్ళి సమాధి చేయమన్నారు కదా, ఆ రోజు తను ఒక తెల్ల చీర కట్టుకుని ఉంది. అలా తెల్ల చీరలో ఆ శ్మశానం దగ్గర నుండి వెళ్తున్న వాళ్ళకి వగీలి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేది. ఇలా కనిపిస్తుందని ఊర్లో వాళ్ళందరూ చెప్పుకున్నారు. కొంతమంది మేము చూసామని ఇలా చెప్తూ ఉండేవాళ్ళు. అలా అప్పటి నుండి ఆ వగీలియే దెయ్యం అయ్యి అలా శ్మశానంలో తిరుగుతూ ఉంది అని అందరూ చెప్పుకునేవాళ్ళు. వగీలి వాళ్ళ భర్త కనిపించకుండా పోయే ముందు ఊర్లో వాళ్ళకి ఒక విషయం చెప్పాడు. అదేంటంటే ఊర్లో వాళ్ళందరూ ఆ పాప బాడీని తీసుకొచ్చారు కదా సమాధి చేయమని, అప్పటికి బాగా నైట్ అయిపోయింది. అలాగే నైట్ టైమే ఆ పాప కోసం గొయ్యి తవ్వి పాపని సమాధిలో పెడుతుంటే ఆ పాప పక్కన నీడ ఉంటుంది కదా చంద్రుడి వెలుగులో, ఆ నీడకి ఆ పాపకి సంబంధం లేనట్టుగా వాళ్ళకి అనిపించింది. ఏంటి ఇలా ఉందని కొంచెం దగ్గరికి వెళ్ళి చూసేసరికి సడన్గా ఆ పాప ఆత్మ దానంతట అదే కదలడం స్టార్ట్ చేసింది. వాళ్ళకి ఇంకా భయం వేసి వెంటనే పాప శరీరాన్ని ఆ గోతులో పెట్టి అలా మట్టి వేయడానికి వగీలి తొంగి చూస్తుంటే సడన్గా ఆ పాప గోతిలోండి పైకొచ్చి వగీలిని కూడా ఆ గోతులోకి లాక్కెళ్ళిపోయింది అని అతను చెప్పాడు. కానీ ఊర్లో వాళ్ళైతే ఆ విషయం ఏం నమ్మలేదు. ఇంకా కొంతమంది ఏమనుకున్నారంటే వగీలి వాళ్ళ ఆయనే తనని చంపేసి ఇలాంటి కట్టుకథలు చెప్తున్నాడేమో అనుకుని అందరూ తనని బాగా కొట్టారనమాట. ఇంకా తను ఆ తర్వాత ఎవరికి కనిపించలేదు. నిజంగా ఆ పాపే వగీలిని చంపిందంటారా? ఒకవేళ వగీలిని చంపితే ఆ పాప రవికి ఎందుకు సాయం చేసింది? అసలు ఆ పాప అలా తల్లిదండ్రులు లేకుండా ఊర్లో ఎందుకు తిరుగుతుంది? ఒకవేళ వగీలియే రవిని చంపింది అనుకుందాం. అందరికీ సహాయం చేయడం తప్ప వేరే ఏమీ తెలియని వగీలి అలా మనుషుల్ని ఎందుకు చంపుతుంది? ఆ పాప నిజంగా మనిషి అంటారా? వగీలి పట్టుకున్నప్పుడు తనకి ఏమి మనిషి శరీరంలాగా అనిపించలేదు. అంటే ఆ పాప నిజంగా మనిషేనా? ఒకవేళ మనిషే అయితే అందరి గుమ్మాల దగ్గరికి వచ్చి, అది కూడా అర్ధరాత్రి టైంలోనే ఎందుకు ఏడ్చేది? ఏడ్చి పోనీ తలుపు తీసే వరకు ఉందా అంటే లేదు. తలుపు తీసే టైంకి తను అక్కడ ఉండకుండా ఎందుకు వెళ్ళిపోతుంది? అసలు నిజంగా అందరికీ కనిపించేది వగీలి ఆత్మేనా, లేదా ఆ పాపే వగీలి రూపంలో అందరికీ కనిపిస్తుందా? ఒకవేళ ఆ పాప చెడ్డదైతే రవిని ఎందుకు కాపాడింది? మీకేమనిపిస్తుంది స్టోరీ విన్నాక? కామెంట్ చేసేయండి. పార్ట్ 1 కావాలంటే కింద లింక్ ఉంది, క్లిక్ చేసి చూసేయండి. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే మర్చిపోకండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.